చెప్తున్నారు, కింద పడడాన్ని రిపోర్ట్ ఇచ్చారు, మాకు డాక్టర్లు ఇచ్చారని చెప్తున్నారు. పోలీసులు కొట్టుకోకుండా ఉంటే నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఎందుకు పట్టుకోండి? ఎస్ఐ నా కాడికి వచ్చి నా ఇంటికి వచ్చి నా మొగుడు కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు పట్టుకుండు. వినోద్ కుమార్ రెడ్డి అవును, ఆయన అడగండి సార్, అది వాళ్ళు అడగండి, మమ్మల్ని కదా క్వశ్చన్ వేసేది. కొట్టిన ఆయన మా కాళ్ళు ఎందుకు పట్టుకుని అని చెప్పి వాళ్ళు అడగండి, మాకేంది ఆ క్వశ్చన్? ఇన్ని రోజులు ఏం చేశారంటే అప్పటి నుంచి మేము హాస్పిటల్ తిరుగుతున్నాం, మా కడుపులో బాధ అట్టుంది. నా కొడుకు ఇప్పుడు ఇక్కడి నుంచి కిందికి దిగాలంటే డోక్కుంటూ దిగుతాడు నా కొడుకు. వాళ్ళకు లేరా పిల్లలు? వాళ్ళు కనలేదా? డాక్టర్ సర్టిఫికెట్, తప్పుడు సర్టిఫికెట్ ఎట్టింది? లంచం తీసుకుందా? నా కొడుకు ట్రీట్మెంటే చేయలేదు. ఆమె నా కొడుకునే చూడలేదు, ఎట్లేస్తుంది ట్రీట్మెంట్ ఇచ్చిందని. ఆమె కూడా కనుంది, ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు పోలీసులు. నా కొడుకుని ఎంతమంది ఇంటి దగ్గర అలీ, ఖాళీద్, రెహమాన్ వీళ్ళు ముగ్గురు కొట్టిర్రు. పోలీస్ స్టేషన్ లో కూడా కానిస్టేబుల్ కొట్టిండు. కింద పడేసి కొడితే నా కొడుకు కాళ్ళు పట్టుకున్నా కానీ వదలలేదు. వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. 3 రోజులు ఉంచుకున్న అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? 3 రోజులు ఉంచుకుంటారా 17 సంవత్సరాల పిల్లవాడిని? మనుషులే కదా వాళ్ళు. ఎన్సీసీ పిల్లగాన్ని ఫస్ట్ నుంచే ప్రాబ్లం ఉందని చెప్పి క్రియేట్ చేశారు. నా కొడుకు ఎన్సీసీలో ఉన్నాడు చూడండి. అవి ఫస్ట్ పర్సనల్ లో గొడవలు అయినాయి సార్. ఆ గొడవలన్నీ కడుపులో పెట్టుకొని ఇప్పుడు నా కొడుకు మీద కసి తీర్చుకున్నారు. 5 సెకండ్లు వచ్చిన వీడియోకి ఇంత చేశారు సార్. మీ క్లారిటీ నేను ఇస్తున్నా. అది దాని వల్లనే మా మీద కోపం. ఏంటంటే ఒకసారి ఏం జరిగింది, రేమన్ అన్న ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఏదో ఒక కిడ్నాప్ కేసులో ఉన్నాడంట. అన్ని సర్టిఫికెట్లని దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తారా? నరాల వీక్నెస్ ఉంటే ఎన్సీసీలు ఎట్లా తీసుకుంటారు? ఉన్న బాబుని ఎన్సీసీ తీసుకుంటారా చెప్పండి? అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే నేను చెప్తాను. నా పేరు కనకదుర్గ సార్, కనకదుర్గ. ఆ రోజు అసలు జరిగింది ఏంటంటే డిసెంబర్ 15 సార్. డిసెంబర్ 15 ఆదివారం నేను పడుకుండిపోయినా, మార్కెట్కి వెళ్దామని పడుకున్నప్పుడు బాబు నా దగ్గర ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి రీల్ చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ మెట్ల పక్కన వాళ్ళ బాత్రూమ్ ఉంది, అక్కడ రీల్ చేసుకుంటుంటే నెట్ రావట్లేదని వైఫై కోసం ఫోన్ పైకెత్తాడంట. పైకెత్తగానే అందులో కెమెరా క్లిక్ అయితే అట్లా వీడియో వచ్చేసింది. 5 సెకండ్లు వచ్చింది. ఆయన తల తుడుచుకునేది మాత్రమే వచ్చింది, మొత్తం ఏం రాలేదు. 5 సెకండ్లు తల తుడుచుకునేది రాగానే ఆయన కేకేసిందంట. అప్పటికే పిల్లోడు భయపడేసి కిందకి వెళ్ళిపోయారు. కిందకెళ్ళి ఎందుకు కేకేసిండని చెప్పి కింద ఫోన్ చూసుకుంటే ఆయన తల దుడుచుకునే వీడియో ఒకటి వచ్చింది. అది భయపడి డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత పైకి పిలిస్తే వచ్చిండు బాబు. అప్పుడు నేను లేచి బయటకు వచ్చిన, గట్టిగా అరుస్తుంటే బయటకు వచ్చిన. ఎందుకు అరుస్తున్నారు అన్న అని అడిగితే నీ కొడుకు బాత్రూంలో వీడియోస్ తీస్తున్నారు అని చెప్పారు. నా కొడుకు వీడియోలు తీయడన్నా, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా ఆయన అక్కడ కూర్చొని వీడియోలో రీల్స్ చేసుకునేది మీకు తెలుసు కదా అంటే, లేదు ఇప్పుడు అది చేయలేదు, నన్ను మమ్మల్ని వీడియో తీశారని చెప్పిండు. లేదన్నానే బతిలో అన్న ఇనలేదు. వాళ్ళ తమ్ముడు పైనుంచి వచ్చిండు, అలీ పైనుంచి వచ్చి ఏమైందంటే నా కొడుకు
వీడియోలు తీస్తుండు మాల్ నా కొడుకు వీడియోలు తీస్తుండని చెప్పేసి తిట్టిండు. తిట్టగానే మేము అన్నాం కదా, అన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు, తప్పు చేయలేదంటుండు కదా బాబు, నువ్వు ఎందుకు అంటున్నావు అట్లా అని చెప్పేసి అన్నా. నా దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ ఇవ్వమని అడిగిండు, నేను ఇవ్వలేదు. రెండోసారి అడిగిండు, నేను ఎందుకు ఇవ్వాలన్నా, ఫోన్ ఇవ్వను తీయలేదు అంటుండు కదా, ఇవ్వనని చెప్పిన. తర్వాత ఏమన్నాడు అంటే, నీ ఫోన్ ఇవ్వకుంటే పగల కొడతా అని అలీ అన్నాడు. అలీ అన్నాడు. అలీ అనగానే ఇచ్చేసిన ఫోను, ఎందుకంటే నా కొడుకు తీయలేదన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఫోన్ ఇచ్చేసిన. ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చూసిండు, ఫస్ట్ దొరకలేదు ఆ వీడియో, దొరకకపోతే డిలేటింగ్ లో చూస్తే అందులో ఉంది. అందులో ఏముంది, 5 సెకండ్లు తల తుడుచుకునేది మాత్రమే ఉంది, లేడీస్ కాదు జెంట్స్. ఎవరైతే కేసు పెట్టిన పర్సన్ ఉన్నాడో రెహమాన్ ఆయనదే ఉంది తల తుడుచుకున్నది. అప్పుడే చెప్పేసిన, నీ కొడుకు తప్పు చేయలేదు అన్నావు కదమ్మా అంటే, సరే అన్న తెలుసో తెలియకో తప్పు చేసిండు బాబు, నీ దండం పెడతన్నా వదిలేయన్నా అని చెప్తే, లేదు ఈ నా కొడుకును వదలను, నువ్వెవరిని తీసుకొచ్చుకొని వాళ్ళ తమ్ముడు కాలేదు ఈ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ వేసిండు సార్, ఆయన ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసుకున్నాడు. ఆయనకు ఫోన్ చేయగానే ఆయన వచ్చిండు, ఏనా నా కొడుకు ఎక్కడుండు, వాడు అమ్మని దెంగ అని చెప్పేసి బండ బూతులు తిట్టి వాళ్ళ అమ్మని ఇప్పుడు బొమ్మనరా కాలేదు, నేను వీడియో తీస్తే వాళ్ళ అమ్మని బట్టలు తీయమని చెప్పేసి అన్నాడు సార్. బట్టలు తీయమని వాళ్ళ అమ్మని నేను తీస్తా, నా కొడుకుని పంపి పిలవమని వాళ్ళ అమ్మని ఇప్పుడు బాత్రూమ్ లో పంపని చెప్పేసి అన్నాడు సార్. మా రూమ్ దగ్గర టాయిలెట్లు చేయటం ఆ గొడవలు ఉన్నాయి సార్, అవన్నీ కడుపులో పెట్టుకొని నా కొడుకుని కొట్టారు. రెహమాన్, ఖాలిద్, అలీ వీళ్ళు ముగ్గురు ఇంటి దగ్గర కొట్టి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటికి కూడా వద్దన్నా వదిలే అన్న దండం పెట్టిన ఇన్లేదు. పోలీసులు వచ్చారు, 10 నిమిషాలలో బాబుని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అర్ధ గంటకి నేను వెళ్ళిపోయాను సార్ పోలీస్ స్టేషన్కి మధ్యాహ్నం వెళ్ళిన దాన్ని మా సిస్టర్ని తీసుకొని వెళ్ళిన, మా సార్ లేరు. వెళ్ళిన తర్వాతకి 9 వరకు నన్ను అక్కడే ఉంచుకుంటున్నారు. అక్కడ కూడా లోపల కూర్చొనివ్వట్లేదు, గేట్ మెయిన్ రోడ్డు దగ్గర ఆపుతున్నారు, నువ్వు వెళ్ళి బయట కూర్చో, వాళ్ళు వచ్చినప్పుడు మేము పిలుస్తామని. రోడ్డు మీదే కూర్చున్నాం సార్ మేము ఇద్దరం. 9 వరకు పోయిన రోజు వచ్చినాం, మళ్ళీ రెండో రోజు పోయినాం. రెండో రోజు పోతే కూడా ఆ రోజు కూడా 9 వరకు ఉంచుకొని వాళ్ళు రాలేదని ఇంటికి పంపించారు. 2 నైట్లు అయిపోయింది. రెండో నైట్ 9ంటికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది వినోద్ కుమార్ ఎస్ఐ, ఫోన్ చేసి బాబు వాళ్ళు వచ్చి రమ్మా వచ్చేయ అన్నారు. మళ్ళీ మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఖాళీదు వాళ్ళ అన్నదమ్ములు 3 వచ్చారు, ఇంకెవరన్నా వాళ్ళు ఇద్దరు పర్సన్ ని పిలుచుకున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళని పిలుచుకొచ్చుకొని సిఐ నా ఫ్రెండ్ అని చెప్పిండు, ఎవరు కాలేదు. ఆ సిఐ రూమ్ కు పోతున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు సార్. నాకు పిలవలేదు, నా కొడుకు తప్పు చేసిండు కదా, నన్ను పిలిచి నీ కొడుకు ఇచ్చేసిండని సిఐ అడగాలిగా, లేదు వాళ్ళే మాట్లాడుకొని నన్ను కిందికి పంపించేసారు. నేను కిందకు వచ్చి నించున్నాక వాళ్ళంతా మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నేను సార్ రమ్మన్నాడు అని నాకు చెప్పారు. మళ్ళీ నేను కింద నుంచి వెళ్ళిపోయి ఎస్ఐ గారిని కలిసిన, ఏమైంది సార్ అని అడిగితే ఏం చెప్పిండు, నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయిపోయిందని చెప్పిండు. ఎఫ్ఐఆర్ దేనికైంది సార్ అని అడిగితే ఏ వీడియో ఆడోళ్ళని తీసిండని ఉందా అని చెప్తే, లేదా ఆడోళ్ళనే పెట్టారు వాళ్ళు, కానీ నేను అడిగిన ప్రూఫ్ ఉందా సార్ అని అడిగితే లేదమ్మా మీరు చెక్ చేసారా సార్ ఫోన్ అంటే, నేను చెక్ చేసినా అన్నాడు. అందులో మీకు ఆడోళ్ళది దొరికిందా మగోళ్ళది దొరికిందా అని వినోద్ కుమార్ సార్ని నేను అడిగితే ఆడోళ్ళది లేదు, ఫోన్ మొత్తం చూసినమ్మా ఆడోళ్ళది లేదని చెప్పేసిండు. తర్వాత దేనికి సార్ మరి అట్లా పెట్టారంటే అయిపోయిందమ్మా అని అన్నాడు. మరి నేను ఇప్పుడు బాబుని ఇది 2వ రోజు, ఇప్పుడు నిన్న తీసుకొచ్చారు బాబుకి, మాకు పంపించలేదు, నిన్నటి నుంచి తిరుగుతున్నా నేను, ఇప్పుడు పంపిస్తారా లేదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు, మీ బాబుని వాళ్ళు కొడతారు, నరుకుతారు, చంపుతారు, నీకెవడు రాడు, చంపేస్తారు వాళ్ళు, చంపినా కానీ నువ్వు నా దగ్గరికి రావద్దంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికే కదా, వాళ్ళు ఫోన్ చేయగానే తీసుకెళ్ళినప్పుడు నాకేదన్నా అయిందంటే నేను వెళ్ళొద్దా పోలీస్ స్టేషన్ కి, నువ్వు రావద్దని చెప్పిండు. మరి నేనేం చేయాలని అడిగితే నీ కొడుకుని ఇక్కడే వదిలేసి వెళ్ళమన్నాడు సార్ వినోద్ కుమార్ సార్. అక్కడే వదిలేసి వెళ్ళమంటే 2వ రోజు కూడా అక్కడే వదిలేసి వచ్చిన. మళ్ళీ 3వ రోజు వెళ్ళిన, 3వ రోజు పొద్దుట వెళ్ళిన దాన్ని 11:30కి బాబునిచ్చి నాకు పంపించాడు సార్. 3 రోజులు పెట్టుకున్నారు, తీసుకెళ్లిన రోజే బాబును కొట్టారు. ఆ కొట్టేటప్పుడు కూడా పక్కన తీసుకెళ్లి కొడుతుంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ, అతను కూడా అడ్డుపడ్డా గానీ నీకు పుట్టిండారా నా కొడక, నువ్వే పెద్ద దొంగనా కొడుకు అని చెప్పి అతను ఆపరేషన్ అయిన కాళ్ళు తొక్కి ఆయన కూడా తిట్టేసి బాబును కొట్టేశారు. బాబు కాళ్ళు పట్టుకొని అది తప్పైంది సార్ అన్నా గానీ ఇన్లే సార్, మాలు నా కొడక అది అని చెప్పి వాకిటాకు పట్టుకొని వచ్చి చావు కొట్టిండు. ఇప్పుడు నా కొడుకు నరాల వీక్నెస్ ఉందని డాక్టర్ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు. ఆ నరాల వీక్నెస్ ఉంటే ఎన్సీసీలో ఎలా తీసుకుంటారు? వాళ్ళు కూడా పోలీసులే కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, నా పిల్లలు అసంటారు వాళ్ళకి లేరా, వాళ్ళు కనలేదా? అదే తప్పు చేయలేదు, పోలీసులు కొట్టలేదని ఇప్పుడు అడుగుతున్నారు. నాకు కొట్టినప్పుడు ఎస్ఐ నా దగ్గరికి ఇంటికి రావాల్సిన అవసరం లేదు,
నీకు దండం పెడతా, మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్నలు ఆటో తోలుతారు, నేను ఒక్కనే చదువుకొని ఈ జాబ్ తెచ్చుకున్నా, నా జాబ్ బాధ్యమ్మా, నేను సహాయం చేస్తా ఎంతో ఒకంత అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ తప్పు లేనప్పుడు నిజాయితీగా ఉండొచ్చు కదా. అంటే అమ్ముడు పోయారా డబ్బులకి? అనిల్ కుమార్ యాదవ్, హజారుద్దీన్ సార్, నవీన్ యాదవ్ వీళ్ళతోటి ఆయనకి ఏదైనా హెల్ప్ చేపిస్తాడంట. ఎవరు కాలేదు, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ గుండు కదా. నీకు ఏదన్నా హెల్ప్ చేపిస్తా, వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు, దేంట్లోనే ఇరికియాలని చెప్పేసి ఎస్ఐకి చెప్పడం వల్ల ఎస్ఐ మొత్తం ఇదంతా చేసిండు. ఇదంతా సిఐకి కూడా తెలుసు. మొత్తం వాళ్ళంతా కలిసి ఆడిన డ్రామా అది. నేను చెప్తున్నా, అది ఖచ్చితం. నా కొడుకు మీద అన్ని నిందలేస్తున్నారు. ఇప్పుడు అన్ని వచ్చే వరకు ఫస్ట్ ఆయనకి నరాల వీక్నెస్ ఉంది అన్నప్పుడు ఎన్సీసీలో ఉండడు. నా కొడుకు స్కూల్కి వెళ్ళిండని సిఐ అంటున్నాడు. మేము ఎత్తుకొని పోయిన బాబుకి స్కూల్కి అక్కడ వాచ్మెన్ అడిగినా చెప్తారు బాబు ఎట్లా వచ్చిండో. మేము బండ్ల మీద తీసుకుపోయినావా, ఎట్లా తీసుకుపోయినావా అది మాకు తెలుసు, ఆ స్కూల్లో తెలుసు. స్కూల్లో హాజరులు ఉన్నాయి. అప్పటి నుంచి స్కూల్కి ఎట్లా పోయిందంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన ఫస్ట్ నుంచి కాలు ఎంత నొప్పి కాడి నుంచి ఆయన ఫస్ట్ నడవటం, కాలు వంకర పోవటం, కాలు నడవలేకపోవటం, మేము ట్రీట్మెంట్ చేసింది ఎప్పటి నుంచి అన్ని ఉన్నాయి మా దగ్గర, సాక్ష్యాలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి, డబ్బు ఉంది కదా అని డబ్బు పెట్టి డాక్టర్లను కొనటం, పోలీసులను కొనటం, వాళ్ళు అమ్ముడు పోవటం కాదు. నాకు న్యాయం కావాలి. ఆ 3 రోజులు ఎవరైతే ఉన్నారో ఆ డ్యూటీలో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. నా కొడుకు న్యాయం జరగాలి. ఇంటికాడ కొట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటాను. నిన్న మీటింగ్ దగ్గరికి వెళ్తే కూడా అక్కడ కూడా పోలీసులు సార్ని కలవటానికి వెళ్ళాను. అక్కడ కూడా పోలీసులు నెట్టేస్తున్నారు సార్. నాకు అంటే నా బాధని చెప్పుకోవద్దా? మీకు చెప్పకపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఎక్కడ న్యాయం జరిగిద్ది? అక్కడ కూడా నెట్టేశారు. జనం అందరూ కూడా చూశారు నన్ను నెడుతుంటే. ఎందుకు నెడుతున్నారు అని కూడా అడిగారు. మా సార్ బాబుని ఎత్తుకొని ఉండడం, నేను నించొని ఉంటే నడువమ్మా ఇక్కడేంది నీది మీటింగ్ డిస్టర్బ్ అయిందంటే నా ప్రాణం పోతుంది నా కొడుకుది అంటే ప్రాణాల పైన చూసుకుంటూ ఉంటారా? వాళ్ళలోనే మా పిల్లలు కాదు, వాళ్ళు కనలేదు ఆ పిల్లల్ని. వాళ్ళకు కూడా ఉండే ఉంటారు కదా పిల్లలు. ఇప్పుడు ఏదో తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు. నరాల వీక్నెస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మాట్లాడుతున్నారు. నాకు అది ప్రూఫ్ ఉందా? నా పిల్లడు ఎట్లున్నా నా దగ్గర ప్రూఫ్ ఉంది. 3 రోజుల నుంచే సార్, 3 రోజుల నుంచే ఉందా? 3 రోజుల నుంచే కొట్టారు. 3వ రోజు నైట్ పంపించారు సార్ బాబుకి. నన్ను ఒక్కదాన్ని తిప్పుకుంటున్నారు. అవును సార్, ఆయన వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది. వచ్చిన ఫస్ట్ ఏ ప్రాబ్లం లేదు. ఎన్సీసీ స్టూడెంట్ సార్, ఆయన 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్ చదువుతున్నాడు బాబు. ఇది కూడా గవర్నమెంట్ స్కూల్ చెక్ పోస్ట్ సార్, చెక్ పోస్ట్. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా బాబు ఎందుకు అట్లా నడుస్తున్నాడు, ఆయుర్వేదం ఉంటది డాక్టరు, అక్కడ కూడా వెళ్ళమని సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. తీసుకెళ్తా ఎగ్జామ్స్ అయిపోయినాక అని కూడా చెప్పాను. 8th సార్, ఇప్పుడు 9th. 8th లో జరిగింది సార్ ఇది. ఈయనకు ప్రాబ్లం ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళు కొట్టింది, ఇక్కడ బోను గ్యాప్ వచ్చింది సార్. మెడది పెద్దది బోన్ ఉంది కదా మనకి, ఎన్ని పూసది, ఇక్కడ గ్యాప్ వచ్చిందని రిపోర్ట్ లో వచ్చింది. పోలీసులు కొట్టింది, ఇక్కడ కాలుకి బోన్కి వాపు వచ్చింది సార్. అవన్నీ ఎవ్రీథింగ్ మా దగ్గర ఉన్నాయి. అవును, తర్వాతకి కాలు నొప్పి డిసెంబర్లోనే తెలిసింది. కేసు ఫైల్ చేయలేదంటే మా బాబులో కొంచెం చిన్న మిస్టేక్ ఉంది కదా సార్. ఆ తల దూడుతున్నదైనా మిస్టేకే కదా అని చెప్పేసి మేము ఇంత అయితే అనుకోలేదు. అది ఎక్కువైపోతుంది సార్ బాబుకి నడవలు. అవును, మరి నా కొడుకు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను చూయించుకున్నా. ఉంది చెప్పిండు. ఆ రోజు నేను కొట్టిన రోజు కూడా పిఎస్కి వెళ్ళింది కదా, ఆ రోజు ఎస్ఐ గారితో చెప్పిన సార్ అక్కడ కూడా కొట్టి తీసుకొచ్చారు సార్ అని అంటే ఆయన ఏమన్నాడంటే కొట్టకుండా ముద్దు పెట్టుకోరమ్మా నీ కొడుకుని అన్నాడు. ఎస్ఐ అన్నాడు నాతో, వినోద్ కుమార్